అక్క మీ పేరు అక్క? నా పేరు వాణి అండి. ఏ ఊరు అక్క? తిరుపతి. అక్క తిరుపతిలో అవినీ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన పైన మీ అభిప్రాయం ఇంకా? తిరుపతిలో కూడా డెవలప్మెంట్ కూడా చూస్తున్నాం కదా. తను ప్రతి ఒక్క దాంట్లో వచ్చి ఇన్వాల్వ్ అయ్యేసి దగ్గరుండి అన్నీ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కానీ వర్షాలు అవి వచ్చినప్పుడు కానీ ఈయన ఆ టైంలో అంతా తన దగ్గరుండి ప్రతి ఒక్కటి గంగమ్మ జాతర లాస్ట్ ఇయర్ చాలా బాగా, అసలు ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఇంతవరకు చూసింది లేదు. ఇప్పుడు చాలా బాగా చేశారు తను. చిన్న వయసు అయినా కూడా తను ఇంత ఇది డెవలప్మెంట్ చూపించిన దానికి ఎమ్మెల్యేగా మాకు వేద్దాం అనేసి మా అందరికీ. మరి మీరు కాపులు కదా, ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కాపు అయిన పవన్ కళ్యాణ్కి వేస్తారా లేదంటే అభినయ్కి వేస్తారా? అంటే నేను చిరంజీవిని ఒకసారి గెలిపించాం కదండి. ఈసారి అభినయ్ గారు మాకు దగ్గర ఉన్నారు కాబట్టి, చిరంజీవి గారు అప్పుడు ఉన్నారు కానీ బట్ తను వేరే చోట ఎక్కడో ఉన్నారు. బట్ అభినయ్ గారు మాకు దగ్గర ఉండి అన్ని చూసుకుంటా అన్నారు కాబట్టి తనకే వేయాలని. శశికళ. 2024లో ఊరు కొట్టేస్తారు. కరుణాకర్ రెడ్డి అభివృద్ధి చేస్తాము. దేనికని? అతను మంచిగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు, యువ నాయకుడు కాబట్టి మేము కూడా వేస్తాము అనుకుంటా ఉంటాము. మా పంచకులస్తులకంతా ఏదన్నా చేయగలుగుతాడు అని అనుకుంటున్నాం కాబట్టి అతనికి ఓటు వేస్తాము అనుకుంటున్నాను. అవును, వస్తుంది. కాపు నేస్తం వస్తుంది మాకు. మా పిల్లలు అయితే చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకేమి ఇది రావట్లేదు. కాపు నేస్తం వస్తున్నది, తర్వాత చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అన్నీ వస్తున్నాయి, ఇన్ని పథకాలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ అతనికి సీట్లు అయితే ఏమీ లేవు. ఈసారి ఏమన్నా ఒకవేళ వస్తే చూస్తాం. అదే మంచి అబ్బాయి, బాగా చురుకుగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, వీధులన్నీ తిరుగుతాడు, ఏదైనా ఆపదంటే అందరికీ సహాయం చేస్తాడు. మంచివాడు, మాకు మంచిదే, మంచి పనులే చేస్తాడు. ఎవరైనా పోయి అడిగినా కూడా సహాయం చేస్తాడు. అతనికి తెలియపరచాలా ఏదైనా మనము తెలియపరుస్తానే అతను వచ్చి సహాయం చేస్తాడు. కరుణాకర్ రెడ్డిని కూడా మనకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి పర్వాలేదు, బాగా పనిచేస్తారు ఇద్దరు. చంద్రబాబు నాయుడు ఏమిస్తాడో దాన్ని ఏమిటో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమిచ్చినా చేస్తామో చేయలేమో అప్పుడు అభిప్రాయం. అప్పుడు అక్క మీ పేరేం పేరు? అక్క 2024లో ఎవరికి ఓటేస్తారు అక్క? కర్ణాకర్ రెడ్డి అన్నకే, అభినయ్ రెడ్డికి. దేనికని? అన్ని చేస్తున్నారమ్మా, అన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంత మంచి అక్కడ అందరు పెద్దలకి అందరికీ అప్పుడన్న వాళ్ళకి అద్దరు చేస్తున్నారు అన్ని. మీకు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అంత బాగుందన్న, ఇబ్బంది ఏమీ లే, అన్ని బాగా చేస్తున్నారు. సస్యశ్యామలంగా ఉంది, అన్ని బాగా చేస్తున్నారా. అన్ని వచ్చినాయన్నా, అమ్మఒడి అన్ని వచ్చినాయన్న, అందరూ చేస్తున్నారన్న. అభినయ్ అన్ని చేస్తున్నాడు. ఏమి చేయమన్నా, ఏమి చెయ్యం అన్న, ఏం చేసినా చెయ్యం. అభినయ్ గెలిపిస్తాం. చెప్తాడు కానీ చేయడు చంద్రబాబు నాయుడు. అయినా కానీ నేను జగన్ అన్నకే గెలిపిస్తాం, అభినయ్ గెలిపిస్తాం. చెయ్యమన్నా, ఆయన చేసినా కూడా చెయ్యం. కష్టం ఏం చేశాడన్నా జగన్? చంద్రబాబు ఈయన ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేయలేదన్నా. చిరంజీవి గెలిపించాము, ఆయన ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? ఉత్తి చేతులు చూపెట్టి వెళ్ళాడు. నేను జగన్ అన్నకే అభినయ్ గెలిపిస్తామన్నా. అంత మంచి చేస్తాడన్న, ఆయనే కలాలని కోరుకుంటున్నాం. అందరినీ వయసు ఉన్నదైనా అందరినీ మంచిగా చూసుకుని అందరూ చేస్తున్నాడు అన్న. అన్ని పెద్ద పెద్ద రోడ్లు అన్ని చేశాడు, అంతా మంచిగా చేస్తాడన్న. తిరుపతి. 2024లో అభినయ్ రెడ్డి. రోడ్లు ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమన్నా చేసి చక్కగా చేస్తారు. పెన్షన్లు
ముసలి వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి 5:30కే డోర్ తట్టి లేపి ఇస్తున్నారు. కాబట్టి మేము అభినయ్ రెడ్డి గారికే గెలిపిస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? సూపర్ గా ఉంది, చెప్పనవసరమే లేదు. అంటే ఏ విధంగా అన్నిట్లో బాగుంది, అన్ని చేరుతున్నాయి. గర్భవతులకి ఈ పెన్షన్లు, పిల్లలు ఇప్పుడు ఆడదాం ఆంధ్ర ఇది కూడా ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి జగనన్న గారు అన్నిట్లో కూడా జగనన్న గారు సూపర్ గా ఉన్నారు కాబట్టి మేము జగనన్నకే ఓటేస్తాం. అమ్మా, మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు ఈ పథకాలన్నీ. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చినా కూడా మేము ఎటువంటి చెడ్డు మాటలు వినకుండా మేము జగనన్న గారికే ఓటేస్తాం. మరి ఒకవేళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి మనకు టాపికే వద్దు, మనకు కావాల్సిన చేస్తే ఆయన ఓటేస్తావా, అభినయ్కి ఓటేస్తావా? అభినయ్ రెడ్డికే ఓటేస్తాం. ఆయన ఏమి? ఎందుకని అభినయ్కి? అభినయ్ రెడ్డి అన్న అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి, చేసి చూసి అన్ని ఇస్తున్నాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి, ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నాడు కాబట్టి అభినయ్ అన్నకే ఓటేస్తాం.